ఎప్పుడు చేసే పప్పుకు బదులు ఈసారి ఈ పప్పు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టమాటో తరిగింది తీసుకున్నాను. పచ్చిమిర్చి 9 నుండి 10 తీసుకున్నాను. ఇవి తక్కువ కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 5 వెల్లుల్లిపాయ తీసుకున్నాను. వీటిని ఇలా కుక్కర్లో వేసుకోండి. ఇక్కడ మీరు పచ్చిమిర్చికి బదులు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, చేదు వచ్చేస్తుంది. వీటిని కొద్దిగా వేపుకోండి. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు ఒకసారి బాగా కడిగింది తీసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి మరియు 1/2 చెంచా పసుపు వేసుకొని పెసరపప్పు అంతా కూడా 2 నిమిషాల పాటు బాగా వేపుకోండి. ఇవంతా కూడా బాగా వేగాక ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. నేను నీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే పప్పుతో పాటు కొద్దిగా పప్పుచారు కూడా ఉంటుందని. సో అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం చల్లారాక కుక్కర్ ఓపెన్ చేసి అందులో ఉన్న పప్పు నీళ్ళనంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ వాటర్తో మనం రసం చేసుకుంటాము. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పు అంతా కూడా బాగా రుబ్బుకోవాలి. ఇందులో ఉన్న పచ్చిమిర్చి అంతా కూడా బాగా మెదుపుకోవాలి. చూసారా, పప్పు అంతా కూడా ఇలా రావాలి. టొమాటో అంతా కూడా బాగా మెదిగిపోయి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 చెంచా ఆవాలు వేసుకోండి. అలాగే తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేదాకా వేపుకోండి. ఇవి వేగాక ఈ పోపులోంచి కొంచెం తీసుకొని మనం ఆల్రెడీ పప్పు నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, పెసరపప్పు రసం అన్నీ రెడీ అయిపోయింది. ఈ రసం చాలా బాగుంటుంది వడియాలతో కలిపి తింటే కనుక. ఇప్పుడు అదే పోపులో ఈ పప్పును వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి పెసరపప్పు టొమాటో పప్పు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ పప్పు చాలా మంచిది. కాకపోతే వాళ్ళ కోసం చేసేటప్పుడు పచ్చిమిర్చికి బదులు ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే టొమాటో వేసుకోకండి. ఏంటి, నచ్చిందా మీకు? అయితే మరి మీరు ఈ సింపుల్, క్విక్, హెల్తీ అయినటువంటి పప్పు ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా చేసే పప్పుకు బదులు ఒకసారి ఈ పప్పు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి.